మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో డయాబెటీస్ ఒకటి. అందులోనూ టైప్ 1 డయాబెటీస్తో పోలిస్తే టైప్ 2 డయాబెటీస్ మరింత ప్రమాదమైంది. దీన్ని అదుపులో ఉంచడం కోసం కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఇప్పుడు చూద్దాం. టైప్ 1 డయాబెటీస్లో శరీరం ఇన్సులిన్ను తయారు చేయదు. అయితే టైప్ 2 డయాబెటీస్లో శరీరం ఇన్సులిన్ను సమర్థవంతంగా ఉపయోగించదు. ఈ తరహా సమస్య వయసు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. నోరు తడి ఆరిపోవడం, తరచూ మూత్రం రావడం, చూపు మసకబారడం, బరువు తగ్గడం, గాయాలు మానకపోవడం వంటివి ఇందులో ప్రధాన లక్షణాలు. దీన్ని ఎలా అదుపు చేయొచ్చు? దాల్చిన చెక్క వాడడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ను అదుపులో ఉంచుకోవచ్చు. ప్రతిరోజు దాల్చిన చెక్క నానబెట్టిన నీరు తాగడం లేదా దాల్చిన చెక్కతో చేసిన టీ తాగడం ద్వారా కొంత ఉపయోగం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే బ్రౌన్ రైస్, ఓట్స్, గోధుమల వంటివి ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉండడం చేత గ్లూకోజ్ అదుపు తప్పే అవకాశం ఉండదు. కాకరకాయ తీసుకోవడం ద్వారా టైప్ 2 డయాబెటీస్ను కంట్రోల్ చేయొచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ, సి, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతాయి. ప్రతిరోజు ఉసిరిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం ద్వారా కొద్ది రోజుల్లోనే ఇమ్యూనిటీ పెరిగి రక్తంలో ఇన్సులిన్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. తద్వారా షుగర్ లెవెల్స్ అదుపు తప్పకుండా చూసుకోవచ్చు. చియా గింజలు, బీన్స్, బఠానీల వంటివి గింజల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది కాబట్టి ఇవి షుగర్ లెవెల్స్ను కంట్రోల్లో ఉంచుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్ కంటెంట్ వల్ల ఆకలి కూడా తగ్గుతుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి మునగాకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ ఓవరాల్ ఇమ్యూనిటీని పెంచడంతో పాటు శరీరంలోని గ్లైసెమిక్ పదార్థాల ప్రభావాన్ని తగ్గిస్తాయి. తద్వారా షుగర్ లెవెల్స్ ఎప్పుడూ అదుపులో ఉంటాయి. వీటితో పాటు సిట్రస్ ఫ్రూట్స్, మెంతులు, ఆకుకూరల వంటివి కూడా డైట్లో చేర్చుకుంటే టైప్ 2 డయాబెటీస్ ముప్పును తగ్గించుకోవచ్చు. అలానే రోజుకి 20 నిమిషాలు వ్యాయామం చేయడం, అధిక బరువు ఉన్నవారు కనీసం 7% బరువు తగ్గించుకోవడం, కొవ్వు పదార్థాలు తగ్గించడం వంటివి కూడా డయాబెటీస్ను తగ్గిస్తాయి.